విజయ్ సేతుపతి ఒక సినిమాలో ఒక ముఖ్య పాత్రలో ఉన్నాడంటేనే ఆసక్తిగా వెళ్ళి చూసేవాళ్ళున్నారు. అలాంటిది ప్రధాన పాత్రలో అతను కనిపిస్తున్నాడంటే నేటి తరం సినీ అభిమానులు అంచనాలు ఎక్కువగానే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అతని సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని నమ్మకం ఉంది. ఈ మహారాజు సినిమా విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఒక బార్బర్. అతనికి భార్య 2 ఏళ్లు కూడా నిండని కూతురుంటుంది. భార్య యాక్సిడెంట్లో మరణిస్తుంది. అదే యాక్సిడెంట్లో కూతురి మీద ఒక ఇనుప డస్ట్బిన్ మీద పడడంతో ఆ డస్ట్బిన్ ఒక కవచంలా పనిచేసి ఆ పిల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడుతుంది. ఆ డస్ట్బిన్ని ప్రాణపదంగా చూసుకుంటూ దానికి లక్ష్మి అని పేరు పెట్టి తండ్రి కూతురులిద్దరూ దైవంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. కూతురు హై స్కూల్లో చదువుతూ స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్తుంది. ఇంతలో ఒకరోజు చెవి దగ్గర గాయంతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంట్లో దొంగలపడి తన లక్ష్మి అయిన డస్ట్బిన్ని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. ఒక ఖాళీ డస్ట్బిన్ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికుంటుంది? దాని చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఈ కథని ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ఇదొక చక్కని కథనం, స్క్రీన్ ప్లే వండర్ అన్నమాట. కథని ఎలా చెప్పాలి, ఎంతవరకు చెబుతూ వెళ్ళాలి, ఏది ఎక్కడ రివీల్ చేయాలి, ఎక్కడ ఏ ట్విస్ట్ ఇచ్చి ఎలా మెలిపెట్టాలి, వీటి మధ్య భాగోద్వేగాలని, సున్నితమైన హాస్యాన్ని కథ నుంచి పక్కకు పోయే ట్రాకుల్లో కాకుండా కథలోంచే ఆ పాత్రలోంచే ఎలా రాబట్టాలి, ఈ పాఠాలన్నీ నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసి. ఇంకా ఈ సినిమాలో నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతిది దేనికి తొందరగా రియాక్ట్ అవ్వని పాత్ర. ఏ సంఘటనైనా మనసుతో చాలా తీవ్రంగా స్పందిస్తాడు. అయితే చాలా నెమ్మదిగా చెప్పాలి. అంతేకాదు ఆ పాత్రకి ఆత్మాభిమానం, కొట్టిన వాళ్ళని వెంటనే తిరిగి కొట్టేసే నేచర్ ఉండదు. మానసికంగా చాలా మొండివాడు, శారీరకంగా బలవంతుడు. ఇవన్నీ అతని పాత్ర స్వభావాలు. శాంతంగా కనిపించే ఈ బార్బర్ కొన్ని విషయాలు బార్బిరియస్గా మారిపోతాడు. ఇలాంటి క్యారెక్టరేషన్ ఆర్కున్న పాత్రని కన్విన్సింగ్ గా పోషించాడు విజయ్ సేతుపతి. అలాగే ఇందులో ప్రతినాయక పాత్ర పోషించింది బాలీవుడ్ దర్శకుడైన అనురాగ్ కశ్యప్. క్రూరత్వంతో పాటు ఒకానొక వ్యక్తిగతమైన ఎమోషనల్ వీక్నెస్ ని క్యారీ చేస్తూ చక్కగా నటించాడని చెప్పాలి. అలాగే ఇందులో ఆకట్టుకున్న మరొక పాత్ర ఇన్స్పెక్టర్ గా కనిపించిన నటరాజన్ సుబ్రహ్మణ్యం. సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా 1-2 సీన్స్ లో కనిపించాడు. అలాగే మమతా మోహన్ దాస్, అభిరామి ఇందులో ముఖ్యమైన స్త్రీ పాత్రలు. అలాగని వాళ్ళని హీరోయిన్ సల్లేం. మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించింది. విలన్ భారీగా అభిరామి ఓకే అనిపించింది. ఎక్కడా పాటలు, సినిమాటిక్స్, రొమాన్స్ వగేరాలు ఏమీలు. అందుకే కొంతవరకు సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూస్తే. ఇంకా సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఈ సినిమాలో అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. కథనంలో ఎక్కడా ల్యాగ్ లేదు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కూర్చోబెట్టింది. స్క్రీన్ ప్లేకి తగిన ఎడిటింగ్ కూడా మెచ్చుకోవాలి. ఇంకా ఈ సినిమాకి నిజమైన మెయిన్ హీరో మాత్రం స్క్రీన్ ప్లే రాసుకున్న దర్శకుడు మరియు రామ్ మురళి అని చెప్పాలి. సినిమా మొదలైన 10 నిమిషాలకే సమస్య, సంఘర్షణ మొదలైపోతాయి. ఏ సన్నివేశం, ఏ సంఘటన వృధాగా పోకుండా అన్ని ఒకదానితో ఒకటి గుది గుచ్చబడి క్లైమాక్స్ సహకరించాయి. ఫస్ట్ హాఫ్ లో సెటిల్ హ్యూమర్ తోనే విజయ్ సేతుపతి పాత్ర స్వభావంలోని ప్రత్యేకతతో నడిచిపోయింది. సెకండ్ హాఫ్ లో మాత్రం నవ్వులు తగ్గిపోయి సీరియస్ టోన్ పెరుగుతూ వచ్చింది. కథని ఊహించడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తూ నడిపాడు దర్శకుడు. దుశ్యం సినిమాలో కథానాయకుడు తెలివి, ఇందులో మహారాజా తెలివి మరొక విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల కన్విన్సింగ్ కోసం కొన్ని పాత్రల్ని జొప్పించినట్టు కనిపించినా అవి కూడా కథని కన్విన్సింగ్ గా నడపడానికి ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ఉన్న మైనస్ ఏదైనా చెప్పుకోవాలంటే ఇది అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చదు. హింస, క్రైమ్ నచ్చని వారు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే పాటలు, రొమాన్స్ కావాలన్నా ఇందులో దొరకదు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సస్పెన్స్, హ్యూమర్, సెంటిమెంట్ తో పాటు క్రైమ్, హింసపాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలు పెట్టుకుని చూసినా బాగానే ఉందనిపిస్తుంది. ఏ అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం సూపర్ గా నచ్చుతుంది ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.